చూడడానికి చాలా చిన్నగా ఉండే ఈ గోదావరి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్, మినరల్స్ చాలా చాలా ఎక్కువ. ఆటికి బ్రెయిన్ హెల్త్ కి చాలా చాలా మంచిది. పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ లోకి 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా గ్రైండ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 25 దాకా కూడా ఇసుక దొందులు వేసుకుంటున్నానండి. ఇవి గోదావరి చేపలు. అన్ని వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, అలానే 1 టీ స్పూన్ అంతా ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకుని 1/2 గ్లాస్ కన్నా తక్కువ నీళ్ళని జస్ట్ పైపైన అలా చిలకరించేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత జస్ట్ చిటికెడంతా గరం మసాలా వేసుకోండి. ఎక్కువ వేయ అవసరం లేదు. జస్ట్ ఇది ఆ చేపలు నీసు వాసన రాకుండా ఉండడానికి మాత్రమే. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకోండి. ఈ చేపలు చాలా డెలికేట్ గా ఉంటాయి అండ్ చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. మూత పెట్టుకుని దగ్గర అయ్యేంత వరకు కూడా మగ్గించుకోండి. మధ్యలో ఉప్పు, కారం చెక్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీర కూడా మధ్యలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చేపలకి బాగా పడుతుంది. ఆయిల్ తేరి కన్సిస్టెన్సీ చక్కగా ఇలా ఉండగా స్టవ్ ని కట్టేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.